ద లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి సహోదరి మెర్సీ జీవితంలో భీమిలి నుంచి సహోదరి మరి ఆ సహోదరి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని సిస్టర్ సాక్షి రూపంలో మీ మధ్యలో పంచుకుంటారు. మరి సిస్టర్ ఎంతో నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, జాబ్ లేదన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ప్రతిరోజు జరుగుతున్నటువంటి 1:30 ప్రేయర్కి, లైవ్ ప్రేయర్లోకి యూట్యూబ్లోకి వచ్చి ఇట్లాంటి పరిస్థితి ప్రేయర్ చేయండి అని చెప్పినప్పుడు మరి అక్కడ ఎంకరేజ్ చేసాం బాగాను. దేవుళ్ళు విశ్వాసంలో బలపడేటట్లు, మీకు ఉద్యోగం లేకపోయినా కూడా మీరు ఉద్యోగం ఉన్నదని ఊహించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ చిత్రాన్ని ఊహించుకుని దాన్ని పట్టుకుని ప్రేయర్ చేసినప్పుడు మరి శనివారం రోజునే ఎక్కడైతే మానేసారో అదే సంస్థ నుంచి, ఒక స్కూల్ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఇలాగా అని చెప్పినప్పుడు మండే రోజు మరి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పినప్పుడు అన్న ఇలా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పి ఫోన్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకుని వెళ్ళింది సిస్టర్ మెర్సీ. మరి అమ్మ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కానీ అది ఫార్మాలిటీ ప్రకారం అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది, కానీ ఆల్రెడీ దేవుడు నీకు జాబ్ ఇచ్చేసాడు అని చెప్పి మరి సిస్టర్ని ఎంకరేజ్ చేసినప్పుడు నిజంగా స్కూల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు చక్కగా జాబ్ ఇచ్చి ముందు ఇచ్చే శాలరీ కంటే డబల్ శాలరీ తోటి చక్కటి జాబ్ని ఇచ్చారు. మరి ఇదంతా కూడా దేవుని మహిమార్థంగా ఒక చిత్రాన్ని ఊహించుకుని దాన్ని పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు పొందుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం. మీరందరూ బలపడటానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పి ఈ యొక్క సాక్ష్యాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి సహోదరి చక్కగా ఆమె జీవితంలో చేసినటువంటి దేవుని మేలులను మీతో పంచుకుంటుంది. ప్రతి వారు కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ ఆల్. నా పేరు మెర్సీ, నేను భీమిలి నుంచి మాట్లాడుతున్నాను. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ ప్రేయర్స్ అనేవి నాకు మా మమ్మీ వల్ల తెలిసాయి. రోజు జాషువా బ్రదర్ గారు 4:30కి పెడుతున్న వాగ్దానం అనేది మా మమ్మీ అందరికీ సెండ్ చేసేవారు, అలా నాకు సెండ్ చేశారు. నేనైతే క్రిస్టియన్నే కానీ దేవుళ్ళు అసలు రక్షింపబడలేదు, అండ్ దేవుళ్ళు నేను అసలు ఎదిగేదాన్ని కాదు. మా మమ్మీ సెండ్ చేస్తున్న ప్రతి మెసేజ్ నేను చదువుతున్నప్పుడు దేవుళ్ళ బాగా బలపడేదాన్ని. కొన్ని కారణాల వల్ల మా మమ్మీ, నేను, మా డాడీ జాబ్స్ మానేసాము. ఆ టైంలో జాషువా బ్రదర్ గారు యూట్యూబ్లో స్టార్ట్ చేసిన జీసస్ ఆల్మైటీ గాడ్ లైవ్ ప్రేయర్స్లోనే మేము ఉండేటప్పుడు ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పారు. సిస్టర్ చెప్పిన సాక్ష్యం వల్ల నేను చాలా బలపడ్డాను. ఆ సిస్టర్ సాక్ష్యం చెప్పేటప్పుడు జాషువా బ్రదర్ గారు, ఆత్మలోకంలో ప్రతిదీ మన కొరకు సిద్ధపరిచి ఉన్నది, ఇహలోకంలో మనం దాన్ని పొందుకున్నారంటే విశ్వసించాలి అని చెప్పినప్పుడు, దేవుడా నిన్నైతే నేను ఏమీ అడగలేదు అనేసి రోజు నుంచి నేను మార్నింగ్ నైట్ కూడా ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దేవా నువ్వు నాకైతే ఏం సిద్ధపరిచి ఉంచావో, ఆత్మలోకంలో నా కోసం ఏమి దాచి ఉంచావో అది నేను పొందుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. ఆ రోజు నుంచి ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలా నా జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఆ అద్భుత కార్యాన్ని ఇప్పుడు నేను సాక్ష్యం రూపంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను 2 years బ్యాక్ ఒక స్కూల్లో వర్క్ చేసేదాన్ని. కొన్ని కారణాల వల్ల ఆ స్కూల్లో జాబ్ అనేది నా అంతటా నేనే రిజైన్ చేశాను. 2 years తర్వాత ఇప్పుడు వాళ్ళే నాకు కాల్ చేసి, అమ్మ ఇక్కడ జాబ్ ఉంది ఒకసారి రమ్మనేటప్పుడు నేను మండే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు జాషువా బ్రదర్ అనే చేత ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత, అమ్మ నువ్వు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసావు కదా, నువ్వు ఇక్కడ నాకు టీపీస్ కానీ ఏమి సబ్మిట్ చేయవసరం లేదు, నేను నీకు ఆల్రెడీ క్లాసెస్ ఇచ్చేస్తున్నాను, నువ్వు ఇంకా కంటిన్యూ అయిపో అని చెప్పారు. నేను ఆ విషయం, ఈ అద్భుత కార్యం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. ఎందుకంటే ఇది మనుషులు చేసే కార్యం అయితే కాదు, ఇది దేవుడు నా కోసం దాచించిన కార్యము. ఈ యొక్క జాషువా బ్రదర్ గారు చెప్పిన ప్రతి ఒక్క వాగ్దానము, ప్రతి ఒక్క మెసేజ్ నా జీవితంలోని చాలా చేంజ్ చేసాయి. అలాగే దేవుడు నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. అందుబట్టి దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. అలాగే నేను రక్షణలో కూడా అసలు నాకు ఉండేది కాదు. నేను ఎక్కువ మూవీస్, సినిమా సాంగ్స్, సీరియల్స్ మీద, ఈ లోకంలోని మనకి 1 నిమిషం 2 నిమిషాల కోసం ఆనందిస్తున్న ప్రతి ఒక్క కార్యంలో నేను ఉండేదాన్ని. కానీ జాషువా బ్రదర్ గారు ప్రతి చెప్పిన మెసేజ్ వల్ల నేను చేంజ్ అయ్యాను. నేను మూవీ సాంగ్స్ కానీ సీరియల్స్ కానీ ఇక ఈ లోకంలో మనకి ఆనందాన్ని ఇచ్చే ప్రతిదీ నేను వదులుకున్నాను. నేను ఇంకా దేవునిలోనే ఉండడానికి నాకు దేవుడు కృప చూపారు. ఇంకా నేను దేవుడిలోని బలపడడానికి జాషువా బ్రదర్ గారి మెసేజెస్ అనేవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. అలాగే ఈ
జీసస్ ఆల్మైటీ గ్రూప్లోని వాట్సాప్ గ్రూప్లో ఒక సిస్టర్ ఉండేవాళ్ళు. మమ్మీ నన్ను యాడ్ చేయన్నప్పుడు ఆ సిస్టర్ నెంబర్ ఇచ్చారు. ఆ సిస్టర్కి నేను మెసేజ్ చేసినప్పుడు ఆ సిస్టర్ నన్ను గ్రూప్లో యాడ్ చేశారు అండ్ నా కోసం ప్రేయర్ చేసేవాళ్ళు. ఆ సిస్టర్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే జాషువా బ్రదర్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ బ్రదర్ చెప్పిన వాక్యం వల్ల, వాగ్దానం వల్ల నేను రక్షింపబడ్డాను అండ్ నా జీవితంలో నేను చాలా చేంజ్ అయ్యాను. దేవుడు నా కోసం ఏది సిద్ధపరిచారో అది నేను పొందుకున్నాను. అందుబట్టి జాషువా అనే గారికి అండ్ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.